దాన్ని స్తుతించుకునే భాగ్యాన్ని మనందరికీ దయచేసిన దేవాదేవునికి ఒకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ మధ్యలోకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ కూడా అగ్నిగుండం, సుడిగుండం, వాయుగుండం ఈ మాటలు వినే ఉంటారు కదండి. ఈ నెలలో ఎలా ఉంటుంది వాతావరణం? అగ్నిగుండంలాగా మారిపోబోతుంది అన్నమాట. ఆ ఎండలకు మనం తట్టుకోలేం. ఆ తర్వాత జూన్ నెలలో మీ పక్కనే సముద్రం ఉంది. సుడిగుండాలు, వాయుగుండము తుఫానుగా మారే అవకాశం ఉంది వార్తలు చెప్తారు. ఆ తర్వాత చాలామంది ఆ జాలరుని ఆ సముద్రంలోకి వెళ్ళొద్దు, సుడిగుండాలు వచ్చే అవకాశం ఉందని చెప్తారు కదండి. ఈ గుండం అంటే ఎవరికైనా భయమే. కానీ ఇవన్నీ కూడా నీ చిన్నప్పటి నుంచి విన్న మాటలే. మొట్టమొదటిగా నా జీవితంలో విన్న మాట ఏంటంటే ఓటగుండం. ఇంతవరకు నాకు ఓటగుండం అనే ఊరు ఉందని కూడా నాకు తెలియదు. చాలామంది భయపెట్టారు. ఆ ఊరికి వెళ్ళాలంటే రోడ్డు బాగోదు, ఎంత దూరం వెళ్ళినా కూడా వస్తానే ఉంటుందని భయపెట్టారు. కానీ దేవుని యొక్క ప్రేమ మీ దగ్గర రావడానికి మమ్మల్ని అందరూ కూడా త్వర పెట్టుకుంటూ నడిపించింది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాచేవారు ఎవరు? నేనెవరో మీకు తెలుసా? తెలీదు కదండి. తెలుసా? తెలీదు. మీరెవరో నాకు అంతకన్నా మిమ్మల్ని ఎప్పుడు టీవీలో కూడా చూడలేదు మరి కదండి. మన ఎవరో ఒకరు తెలియదు. కానీ ఎందుకు వచ్చాము కదా ఇక్కడికి ఇంత దూరం అంటే కేవలం దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి, దేవుడు మా అందరూ కూడా చూపించాలని, మేము పొందిన రక్షణ భాగ్యాన్ని మీ అందరూ కూడా దయచేయాలని దేవుడు మమ్మల్ని అందరూ కూడా త్వరపెట్టి ఇక్కడికి నడిపించాడు అన్నమాట. హల్లెలూయా. మేము పని పాట లేకుండా ఖాళీగా ఉండి ఏమండి ఊసుపళ్ళు కవులు చెప్పుకునే ఉండేవాళ్ళం కాదు. ఇక్కడ మీ నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుకునేవాడు మన దేవుడు. చాలామంది అనుకుంటారు ఒకప్పుడు బ్రతకలేక బడిపంతులు అనేవాళ్ళు, ఇప్పుడు బ్రతకలేక పాస్టర్ అని చాలామంది అంటున్నారు. పాస్టర్లు అంటే దశంభాగాలు కానుకల కోసం వస్తారనుకుంటారు. హల్లెలూయా. కానీ అండి పాస్టర్ అనేవాడు ఆ యొక్క పరిచర్య చాలామంది తెలియని విషయం అంటే అదొక ముళ్ళబాట, పూలపాన్పు కాదు. చాలామంది పాస్టర్లు పాపం వాళ్ళ వ్యక్తిగత అవసరాలను, వాళ్ళ వ్యక్తిగత యొక్క ఆ యొక్క సుఖ సంతలు అన్నీ విడిచిపెట్టి ఈ ఎండలో మీ పాస్టర్ గారు ఇక్కడ ఉండాల్సిన పని ఏంటి కదండి. తాను పొందుకున్న రక్షణను అనేక మందికి చాటి చెప్పాలని, తాను పొందుకున్న ఆశీర్వాదాన్ని అనేక మందికి దయచేయాలని మాత్రమే ఎంత వ్యయ ప్రయాసాలతోటి ఈ యొక్క సభలను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. హల్లెలూయా. నాతో పాటు కొంతమంది వచ్చారు అండి. ఇక ఫస్ట్ సీట్లో కూర్చున్నారు. ఆయన పేరు ప్రసాద్ గారు అన్నమాట. ఆయన విట్ అనే ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఏమండి ఆయన పని అంతా మానుకుని ఇక్కడ ఎందుకు వచ్చాడంటే దేవుని ప్రేమను బట్టే. ఆ పక్కన ఇంకో ఆయన ఉన్నాడు, ఇందులో వాక్యం చెప్పాడు కదా, ఆయన టీడీపీ అభిమానం అన్నమాట. ఒకప్పుడు ఆయన కోస్తే పసుపు రక్తం వచ్చేది, ఇప్పుడు ఆయన కోస్తే యేసు రక్తం వస్తాయన్నమాట. కావాలంటే వెళ్ళేటప్పుడు ట్రై చేసి చూడండి. ఏమండి మీరే చెప్తారన్నమాట. మంచి స్వార్థికుడు, దైవజనుడు, కొన్ని కోట్ల రూపాయలకు ఆస్తిపడు. మళ్ళీ వాళ్ళు కొన్ని ఏమి చేయరు, వెళ్ళేటప్పుడు నేను ఏం చేయరు అంటే కోటేశ్వరుడని మిమ్మల్ని అడ్డగొట్టి ఆయన దగ్గర ఏమైనా డబ్బులు లాక్కుంటారు అనుకుంటున్నారండి. మంచి ఉద్యోగ ప్రసంగికుడు అనమాట. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడంటే దేవుని ప్రేమను బట్టి మీ మధ్యలోకి దేవుడు అతన్ని నడిపించాడు. ఆ తర్వాత వెనకాల శ్యామనే ఆయన ఒకప్పుడు రౌడీ షీటరు. ఏమండి ఇంత కాదు తాగేది, విచ్చలవిడిగా తాగి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని కొట్టి ఆఖరికి జైలు కూడా పాలవలసిన జీవితాన్ని దేవుడు కనికరించి కృపదయచేసి ఈరోజున అనేక మంది దీవెనకరంగా ఆయన జీవితాన్ని మార్చాడు మన. హల్లెలూయా. తనకున్న ఇద్దరు బిడ్డలు, ఒక ఆయన ఇక్కడ వీడియోగ్రాఫర్, ఒక ఆయన ఆడియో దగ్గర, వీరిద్దరిని కూడా దేవుడు బహుబలంగా వాడుకున్నారు. ఆ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో మంచి పరిచయం చేసే కుటుంబంగా దేవుడు ఆ కుటుంబాన్ని మార్చాడు అన్నమాట. హల్లెలూయా. తర్వాత వెనకాల ఇంకో ఆయన ఉన్నారు, ఆనంద్ గారని. ఆయన మా అందరికన్నా మాస్టర్ అనమాట. ఎందులో ఆయన చిన్న చేతగా సరిపోవు, పెద్ద అనమాట. ఆయన సాక్షి వింటే ఎవరైనా విస్తుపోవాల్సిందే. మామూలు చాలామంది గ్లాసుల్లోనూ ఏమన్నా బాటిల్లో తెచ్చుకుని, ఆయన డైరెక్ట్గా వాటర్ ట్యాంకే, ఇంటి మీద వాటర్ ట్యాంక్ ఉండగా అక్కడ కూర్చుని త్రాగే జీవితం అనమాట. అలాంటి జీవితం నుంచి దేవుడు విడుదల కలిగించి తన బిడ్డలిద్దరికి కూడా మంచి స్థానం ఇచ్చి, పెద్దమ్మకైతే ఫ్రీ సీట్ ఇచ్చారన్నమాట కాలేజీలో. అంటే అంత ఉన్నతంగా చదువుతుంది. చిన్నబిడ్డ కూడా మనకు దాదాపు 570 పైన మార్కులు రావడానికి దేవుడు కృపదయ చేశాడు. అదేవిధంగా కుటుంబాన్ని కూడా బహుబలంగా దేవుని సన్నిధిలో వాడుకుంటున్నాడు అన్నమాట. హల్లెలూయా.
మీ ఊటగుండం వస్తే నా నోట్లో ఉన్న ఊటంతా కూడా ఎండిపోతుంది. హల్లెలూయా. ఆ తర్వాత పక్కన ఇంకో ఆయన ఉన్నారు కండి, ఇందాక 2 ఆరాధన చేశారు కదా, ఆయన పేరు తిమోతి. వాళ్ళ నాన్నగారు మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి అనమాట. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఆయన ఒకప్పుడు చనిపోవాల్సిన వ్యక్తి కామెర్లో వచ్చి చివరి స్థానంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క మా సంఘ ఆత్మీయ తల్లిదండ్రులు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు నేటి వరకు ఆయన సజీవుల లెక్కలను నిలబెట్టుకున్నాడు. ఆయన విజయ డైరీకి మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆయన చేతుల మీద కొన్ని కోట్ల రూపాయలు విలువ కలిగిన విజయ డైరీ పనులన్నీ కూడా ఆయన చేతుల మీద వెళ్తాయి. ఆయన పక్కన వాళ్ళ తమ్ముడు అనమాట ఇస్సాకు, ఆయన ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. మీకు ఎవరికైనా లోన్లు కావాలంటే రూపాయి 2 రూపాయలు కాదు, కోట్లు కావాలంటేనే ఆయన సహకరించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవరు ఉన్నారా? వీళ్ళందరిని పక్కన పెడితే నేను ఇక్కడ ప్రేమతో ఆహ్వానించిన పరిశుద్ధరాజు గారు, మీరందరూ బసవరాజు గారిని పిలుస్తారు అనుకుంటా, మేము పరిశుద్ధరాజు గారిని పిలుస్తాం. జోగి రాసుకుంటే బూడిద రాలేదు కదండి. కానీ కృప కలిగిన వ్యక్తిని కనుక మరొక కృప కలిగిన వ్యక్తి సహవాసం కలిగి ఉంటే ఆ వ్యక్తికి కూడా ఆ కృప ఆటోమేటిక్గా అంటుకుంటుంది. ఒకవైపు ఒకనొకప్పుడు ఇక పరిశుద్ధరాజు గారు తెలుసు అందరికీ, బసవరాజు గారు ఓటగొండ నుంచి విజయవాడ నుంచి ఓటగొండ మాత్రమే తిరిగేవాడు. ఆయన ఎప్పుడైతే మా ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆయన తన జీవితం మారిపోయింది. ఇప్పుడు విజయవాడ టు మలేషియా, విజయవాడ టు సింగపూర్, విజయవాడ టు బ్యాంకాక్. ఏమండి ఇన్ని దేశాలు ఎలా తిరగలుగుతున్నాడు ఆయన? ఎలాగండి? దేవుని యొక్క కృప అన్నమాట. హల్లెలూయా. తన భార్య చిన్ననాటి నుంచి దేవుని భయభక్తులతోటి ఎంతో నమ్మకంగా జీవించింది కాబట్టి ఆ బిడ్డ మీద ఉన్న కృప ఆటోమేటిక్గా ఆయన మీదకి వెళ్ళిపోయింది. వారి ద్వారా తన యొక్క కుటుంబం మీదకి వెళ్ళింది. ఈ పరిచయం దేవుడు భవిష్యత్తులో అనేక మందికి దీవెనకరంగా మార్చును గాక. అనేక మంది మీ సన్నిధికి వచ్చి వారందరూ కూడా స్వస్థత పొందుదురు గాక. అనేక మంది పరిచయకు వచ్చి దీవించబడుదురు గాక. అనేక మంది కుటుంబాలను భయంకరమైన బలహీనతలన్నీ కూడా యేసు నామములో విడిపించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. క్రిస్మస్ టైంలో అదే జనవరి టైంలో చాలామంది రాజకీయ నాయకులు మన మధ్యకి వచ్చి ఓట్లు అడుగుతూ ఉంటారు. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన మధ్యలోకి వచ్చారనుకోండి, పరిశుద్ధ బాబు గారి వందనాలు చెప్తారు. అలాగే ఆయన చెప్పే మాటలు ఉంటాడు, కాపర్లందు గొర్రెల కాపరు వేరేయా, నాయుళ్ళందు చంద్రబాబు నాయుడు వేరేయా, విశ్వదాభిరామ ఈ విశ్వంలోని అమరావతి గ్రేటర్ రామ అని చెప్తాడు ఆయన. హల్లెలూయా. మీ అందరికీ అర్థమైందా? అర్థం లేదా? మళ్ళీ చెప్పనా. చంద్రబాబు నాయుడు ఒక విజనరీ ముఖ్యమంత్రి అన్నమాట. 2047 ఏం జరగబోతుందో కూడా చెప్పే వ్యక్తి కదండి. అలా చాలామంది రాజకీయ నాయకులు మన మధ్యలోకి వచ్చి ఏ మాట చెప్పినా కూడా అవన్నీ కూడా వారి పెదాల నుంచి వచ్చే మాటలు మాత్రమే. అవునా కాదా? వారి హృదయాంతరంలో నుంచి వచ్చే మాటలు అవి కాదు. అలాంటి వ్యక్తులు కనుక మీకు ఏం చెప్పినా కూడా మీరు ఎంతమంది రక్షణ పొందుతారంటే ఎవరైనా రక్షణ పొందుతారా? కదని ఎవరు రక్షణ పొందరు. ఎందుకంటే ఒక వ్యక్తి చెప్పే మాటలు తన యొక్క హృదయాంతరంలోంచి వస్తున్నవా, తన పెదవుల నుంచి వస్తున్నవా తెలుసుకోగలిగిన శక్తి కలిగిన వారు మీ అందరూ కూడా కదండి. కాబట్టి ఇక్కడ ఉన్న దైవజనుడు, ఈ సంఘ సభ్యులు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేతులు ఎత్తండి. ఈ సంఘానికి వచ్చేవాళ్ళు ఏమండి, మీ అందరిని రక్షించారంటే ఈ దైవజనుడు తన యొక్క వ్యక్తిగత జీవితం మీ అందరికీ తెలిసే ఉండి ఉంటుంది కదండి. హృదయాంతరంలో వచ్చే మాట చెప్పే వ్యక్తి అంటండి పైనుంచి కింద అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఆ వ్యక్తి పరిశుద్ధమైన జీవితం జీవించగలిగినప్పుడే, తన యొక్క అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఎటువంటి లోపం లేని వ్యక్తి అయితేనే, అంటే పరిశుద్ధతలు ఎక్కడ చిన్న మచ్చ కూడా లేని వ్యక్తి అయితేనే ఆ వ్యక్తి చెప్పే మాటలు మీరు అందరూ కూడా శ్రద్ధగా వింటారు, అనేక మంది రక్షణను పొందుకుంటారు. ఇంతమంది రక్షణ పొందారంటే ఈ యొక్క దైవజనుడి యొక్క ప్రయాస సామాన్యమైనది కాదు. విజయవాడకి చాలామంది పెద్ద పెద్ద దైవజనులు వచ్చి సంఘాలకు పెడుతున్నారు ఏమండి. చాలామందికి సంవత్సరంలోనే 10,000 మంది 20,000 మంది మా సంఘ సభ్యులని చెప్తున్నారు. అవన్నీ కూడా పక్క సంఘాల్లో వల వేసిన చేపలే. కానీ ఈ యొక్క దైవజనుడు ఎంతో ప్రయాసతోటి కన్నీరుతోటి కట్టిన సంఘం కాబట్టి ఇది అనేక మందికి దీవెనకరంగా మార్చబడును గాక. ఆమేన్. చిన్న మంద మీరు భయపడవద్దని దేవుడే సెలవిచ్చాడు. మీ దైవజనుడు మిమ్మల్ని అందరినీ పేరు పేరుతోటి పిలవగలిగిన కృప కలిగిన వాడు. కానీ పెద్ద పెద్ద దైవజనులు 1000 మంది సంఘాలు ఉన్నవాళ్ళు వారు ఆ సంఘంలో ఉన్న 10 మందిని కూడా పేరు పెట్టి పిలిచే శక్తి ఎవరికి
లేదు. మీ యొక్క బాధలో, మెరుకులో, శోధనలో ఏ వచ్చినా కూడా మీ దైవజనుడు మీ పక్షాన ఉంటాడు. కాబట్టి చిన్న మంద దేవుడు అని చెప్పిన మాట, చిన్న మంద మీరు భయపడకూడదని చెప్పినమాట. ఆ రాజ్యానికి వారసులు లక్షల మంది వెళ్తారని నమ్మడానికి లేదు. కొద్ది మంది అయినా మీ అందరూ కూడా మీ ఆ రాజ్యానికి చేర్చాలని మీ దైవజనుడు ఇంత ప్రయాసపడి, ఇంత డబ్బులకు వచ్చి, ఇంత ఖర్చుతో కూడి ఇవన్నీ పెట్టారంటే ఆయన ప్రయాసం మనందరూ కూడా గమనించి వచ్చారన్నమాట. హల్లెలూయా. మీరు మీటింగ్కి వచ్చేటప్పుడు చాలామంది కలిసే వచ్చి ఉంటారు. అక్క కూరగాయలు కొనుక్కునేటప్పుడు కలిసి వెళ్దామంటే ఎవరైనా వస్తారు కదండి. లేదా మీటింగ్కి వెళ్దాం రమ్మంటే కలిసి వస్తారు కదా. రేపు పొద్దున ఏసన్ గారు ఫలానా చోట మీటింగ్ పెడుతున్నారు వెళ్దామంటే కలిసి వస్తారు. అదే కనుక నాకు ఒంట్లో పోలేదమ్మా చచ్చిపోదాం కలిసి వెళ్దామంటే ఎవరైనా వస్తారా? పొరపాటును కూడా రా. నీకు లక్ష కాదు 10 లక్షలు ఇచ్చిన ఎవరు కూడా రారు. కారణం ఏంటి? మరణం అంటండి చాలా బలీయమైందంట. దాన్ని తాకిన వాడు ఎవడు కూడా తిరిగి మళ్ళీ వెనక్కి రాలేదు. మన ముందు చాలామంది మరణించారు. వారందరూ కూడా మనం చూసాం. ఆ యొక్క బాక్సులో పెట్టి ఆ సమాధి యొక్క స్థలంలో పెట్టినప్పుడు వారు అరిచి గగ్గోలు పెట్టిన ఆ యొక్క మాట కనీసం బయటకు కూడా వినపడదు. కాబట్టి మన ముందు చాలామంది చనిపోయారు. కాబట్టి ఆ యొక్క విషయాలన్నీ కూడా మనం ఎరిగి మరణం చాలా బలమైంది. కాబట్టి ఎవరు కూడా చనిపోవడానికి ఇష్టపడరని దేవుని వాక్యం సెలవిస్తున్నమాట. హల్లెలూయా. భూమి మీద పుట్టిన చాలామంది ఉన్నారు. శాస్త్రవేత్తలు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు, అష్టావధానులు ఉన్నారు, శతావధానులు ఉన్నారు. ఏమండి చిలక జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆఖరికి విజువలైజ్ చేసే మన ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. 2047 ఏం జరగబోతుందో చెప్పబోయే మనం విజువలైజ్ చేసే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వీళ్ళందరికీ తెలియని 3 విషయాలు ఈ రోజున మీ అందరితో చెప్పబోతున్నాడు. ఎవరికి భూమి మీద పుట్టిన వాళ్ళు ఎవరు కూడా ఈ 3 విషయాలు తెలియదంట. అదేంటిదంటే ఒక మనిషి ఎక్కడ పుడతాడు, ఎప్పుడు పుడతాడు, ఎవరికి పుడతాడు, ఎలా పుడతాడు. ఎవరికైనా తెలుసా? మీ పిల్లలు పుట్టే ముందు మీకు ఎవరైనా చెప్పారా? అమ్మా నీకు పలానా అబ్బాయి పుడతాడు, ఆయన పలానా ఓటగుండంలో పుడతాడు, పలానా సమయానికి పుడతాడని ఎవరు చెప్పారా? ఎవరికి తెలియదు. రెండోదిగా భూమి మీద ఒక మనిషి ఎందుకు పుడతాడు, ఎందుకు మరణిస్తాడో కూడా ఎవరికి తెలియదు. అదేవిధంగా చావు పుట్టుకుల మధ్యలో ఏం జరగబోతుందో కూడా ఎవరికి తెలియదు. బంధువులు బాంధవ్యాలు, మూడో విషయం బంధువులు బాంధవ్యాలు ఎప్పుడు ఎలా కలుస్తాయో, ఎప్పుడు ఎలా విడిపోతాయో కూడా ఎవరికి తెలియదు. ఇవన్నీ తెలిసిన వాడే దేవాది దేవుడు అన్నమాట. హల్లెలూయా. ఆయన భూమి మీద పుట్టకముందే ఆయన ఎవరికి పుడతాడు? కన్య మరి ఆయన ఆమెకు పుడతాడని దేవదూత ముందుగానే చెప్పింది. ఎక్కడ పుడతాడు? యోధా దేశం బెత్లెహేములో ఆయన పుడతాడని చెప్పింది. ఎందుకు పుడతాడు? పాపుల రక్షణార్థమై ఆయన పుడతాడని చెప్పింది అన్నమాట. ఎందుకు మరణిస్తాడంటే నా పాపాలను కూడా ఆయన మోసుకుని వెళ్ళి కలువరిశిల్లో ప్రాయశ్చిత్తంగా మనందరి కోసం ఆయన మరణిస్తాడని దేవదూత ముందుగానే చెప్పింది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఆయన భూమి మీదకి ఎందుకు వస్తాడో కూడా చెప్పింది, ఎప్పుడు వస్తాడో కూడా చెప్పింది, ఎందుకు మరణిస్తాడు, ఎలా మరణిస్తాడు, ఇవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు చెప్పారు తెలుసండి? మీ అందరూ ఇక్కడ వచ్చే ముందు వారం రోజుల ముందే పాంప్లెట్లు ఇవన్నీ కూడా వేశారు కదండి, బ్యానర్లు కట్టారు. అంటే ఉదయకాలం వికసించి రాత్రి వాడిపోయే గడ్డి పువ్వులని మా జీవితాలకి ఇంత ఘనత ఇస్తే అండి, ఇంత ప్రయాసపడి బ్యానర్లు కడితే, అదేవిధంగా ఒక సీఎం వస్తానంటే వారం 10 రోజుల ముందే మీ అందరికి కూడా తెలిసిపోతుంది. ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తానంటే ఒక 4 రోజుల ముందే హెలికాప్టర్తో చక్కెర కొరత అన్నీ తెలిసిపోద్ది. అదేవిధంగా అమెరికా దేశ ప్రధాని కనుక మన దేశానికి వస్తానంటే 4 నెలల ముందే చెప్పేస్తారంట. మరి ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త ఈ భూమి మీదకి వస్తానంటే మనుషులందరికీ తెలియాలి వద్దా? తప్పకుండా తెలియాలి. కారణం ఏంటి? ఈ భూమి ఎవరు తయారు చేశారు? ఆయనే తయారు చేశాడు. కాబట్టి ఆయన గుర్తులు భూమి మీద ఉండాలంటే ఆయన భూమి మీదకి రాక పూర్వమే 700 సంవత్సరాలకు పూర్వమే యెషయా అనే ఒక భక్తుడి ద్వారా దేవుడు ఆయన ఎప్పుడు వస్తాడు, ఎక్కడికి వస్తాడు, ఎలా వస్తాడు, ఎవరి కోసం వస్తాడు, ఎందుకు మరణిస్తాడు, ఇవన్నీ కూడా యెషయా గ్రంథాలు ముందుగానే చెప్పడం జరిగింది అనమాట. హల్లెలూయా. కాబట్టి భూమి మీద ఆయనకి కొన్ని గుర్తులు ఇక్కడ వదిలి వెళ్ళాడు అనమాట. మనందరూ కూడా జన్మదినం మరణదినం ఉంటుంది కదండి. కానీ పునరుద్ధాన దినం ఎవరికి ఉంటుందా? ఎవరికి ఉండదు. భూమి మీద పుట్టిన ఎవరు కూడా లేదు. ఆయనకి జన్మదినం, మరణదినం, పునరుద్ధాన దినం కలిగిన వాడు కాబట్టి ఆయన లోకరక్షకుడిగా మనందరూ కూడా పిలవడం జరుగుతుందన్నమాట. హల్లెలూయా. అటువంటి కృప కేవలం ఆ దేవుడికి మాత్రమే దక్కిందనమాట. ఈరోజు మనం చూసినట్లయితే హీరో యొక్క గొప్పతనం తెలియాలంటే వీళ్ళని బాగా బలవంతుడై ఉండాలి. వీళ్ళనే సన్నగా ఉన్నాడు అనుకోండి, హీరో గుద్దితే పడిపోతే అందులో విలువేం లేదు కదండి. దావీదు ఎంత ఉంటాడంటే మహా అయితే 5 అడుగులు ఉంటాడు. కానీ గొలియాతు ఎంత ఉంటాడు? 6 మూరల జాను ఉంటాడు. దావీదు ఒక్క దెబ్బ కొట్టంగానే గొలియాతు అంటే ఎదరకు పడిపోతే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అన్నారు. ఎందుకు? దావీదు కొట్టినవాడు సామాన్యవాడు కాదు కాబట్టే దావీదుకు 10,000 కొలది జైజేలు కొట్టారన్నమాట. హల్లెలూయా. ఈ రోజున మన హీరో ఎవరు తెలుసండి? యేసయ్య.
మనం నేర్చుకోబోయే విషయంలో వెళ్ళిన ఎవరు తెలుసా? మరణం అంట. మరణాన్ని తాకిన వారు ఎవరు కూడా తిరిగి మళ్ళీ బయటికి రాలేదు. అది పొత్తిగుడ్డులో ఉన్న చిన్న బిడ్డలు మొదలుకొని, యవనస్తులు మొదలుకొని, బాల్యంలో ఉన్నవారిని, అది వృద్ధాప్యంలో ఉన్న డాక్టర్లని, చక్రవర్తుల్ని, రాజకీయ నాయకుల్ని, డబ్బున్న వాళ్ళని ఎవరిని కూడా అది విడిచిపెట్టట్లేదంట. ఆఖరికి యేసుప్రభువు వారు మరణించిన తర్వాత 2వ రోజు వరకు ఆ యొక్క సమాధి బయట కూర్చున్నట్టండి అది విజయ విహారం చేస్తున్నాడు. నన్ను మించిన వాడు భూమి మీద ఎవడు లేడని స్వైర వివాహం చేస్తా విజయ గర్వంతో అంటే రంకెలేసుకుంటూ తిరుగుతుంటే 3వ రోజున ఆ సమాధి ముందు ఉంచబడిన రాయి మెల్లగా తొలుగుతా పక్కకు వెళ్ళిపోయిందంట. లోపల నుంచి గొప్ప వెలుగుతోటి నీవు నేను నమ్ముకున్న నజరేయుడని యేసుక్రీస్తు వారు కోటి సూర్య తేజస్సులకు వెలుగుతోటి బయటకు వచ్చినప్పుడు అంటండి ఆ మరణం అంటండి నేలకు సాష్టాంగపడి నమస్కారం చేసిందంట. అప్పుడు ఆయన చెప్పిన మాట, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయం ఎక్కడని చెప్పాడన్నమాట. హల్లెలూయా. పాపం ఎవరికి వస్తుంది? మరణం ఎవరికి వస్తుందండి? పాపం చేసిన వారికి మాత్రమే మరణం వస్తుంది. పాపం వల్ల వచ్చే జీతము మరణం. మరి ఆయన ఏం చేయలేకపోవడానికి కారణం ఏంటి? ఆయన ఏ పాపము చేయలేదు కాబట్టి మరణం కూడా ఆయన ఏమీ చేయలేకపోయిందంట. హల్లెలూయా. ఈరోజు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు పాపము లేని పరిశుద్ధుడండి. అలాంటి దేవుని కలిగిన మనం ఎంతగానో ధన్యులన్నమాట. భూమి మీద పుట్టిన వారందరూ కూడా పరలోక రాజ్యం ఉందని, నరకం ఉందని నమ్ముతారు. ఏ మతస్థులైనా నమ్ముతారు. పరలోక రాజ్యానికి అధిపతి, మనకొక పరలోక రాజ్యం, ఇతరులకు ఇంకొక స్వర్గము, మరొకరికి స్వర్గం ఉంటాయా? ఇన్ని రకాలు ఉంటాయా? ఎవరికైనా ఒకటే స్వర్గం, ఒకటే పరలోకం, ఒకటే నరకం. మరి పరలోక రాజ్యానికి అధిపతి పాపం చేసిన వాడు ఉంటాడా? పొరపాటును కూడా ఉండడు. పరిశుద్ధుడైన వారికి మాత్రమే ఆ స్థానంలో, ఆ యొక్క రాజ్యంలో స్థానం ఉంటుంది. నీవు నేను నమ్ముకున్న దేవుడు వేసిన సవాల్ ఏంటో తెలుసండి, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలని సవాలు విసిన వ్యక్తి అనమాట. భూమి మీద పుట్టిన వాళ్ళు ఎవరు కూడా అటువంటి సవాలు విసిన వాళ్ళు లేడనమాట. కాబట్టి మనం నమ్ముకుని ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. రేపొద్దున మనం మరణించిన ఆయన భూమి మీదకి నేడు రేపు ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు అంటే ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారందరూ కూడా ఆయన రాజ్యంలో కూడా స్థానం కల్పించబడిపోతుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున ఈ వార్తల్లో చూస్తే రోజు పొద్దున్న మొదలుకున్న సాయంత్రం వరకు బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ అంటారు. ఏంటి బ్రేకింగ్ న్యూస్? డ్వాక్రా మహిళలందరూ కూడా ₹1,00,000 రుణం కల్పిస్తాం, రూపాయి కూడా వడ్డీ లేకుండా అంటే అది బ్రేకింగ్ న్యూస్ అవుద్దా? అంతకుముందు ఎవరు ఇవ్వలేదా? అమరావతిలో పేదవాళ్ళందరూ కూడా 4 సెంట్లు స్థలం ఇస్తాను అనుకుంటే అది బ్రేకింగ్ న్యూస్ అవుద్దా? ఇవన్నీ కూడా న్యూస్ మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ అంటే ఇంతకుముందు ఎప్పుడు జరగంది, అంత తర్వాత ఎప్పుడు కూడా జరగబోంది మాత్రమే బ్రేకింగ్ న్యూస్. మరి యేసుప్రభువు వారు భూమి మీద పుట్టాక అంతకుముందు ఎవరైనా మరణించి పునరుద్ధానం తిరిగి లేచిన వాడు ఉన్నాడంటే మునిపెన్నడూ జరగంది ఆయన వల్ల మాత్రమే జరిగింది ఏదైనా ఉంటే అది పునరుద్ధానపు యొక్క విజయం అన్నమాట. హల్లెలూయా. అది బ్రేకింగ్ న్యూస్ అంటే. దేవుడు భూమి మీదకి వచ్చాడంటే దాన్ని బ్రేకింగ్ న్యూస్ అనమాట. హల్లెలూయా. ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టి అది బ్రేకింగ్ న్యూస్. మరొక విషయం ఏంటంటే ఆయన భూమి మీదకి వచ్చాడానికి మనందరికీ, ఆయన పుట్టినప్పుడు మనం ఎవరు ఉన్నామా మనకెవరికి తెలియదు కదండి. మరి మన తర్వాత తరాలకు తెలియాలంటే దేవుడు అనేవాడు భూమి మీదకి వచ్చాడని గుర్తులు ఉండాలా లేదా? మేము వచ్చామంటే గుర్తులు పెట్టారు కదా. రాజకీయ నాయకులు వచ్చాడంటే గుర్తులుంటే మరి దేవుడే భూమి మీదకి వస్తే మన తర్వాత 100 తరాలైనా ఆయన భూమి మీదకి వచ్చాడని గుర్తులు ఎలా తెలియాలంటే ఆయన పెట్టిన గుర్తు ఏంటో తెలుసండి, క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అంట. మరి అంతకుముందు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, వారందరూ వచ్చారు, మరణించారు, తిరిగి వెళ్ళారు. ఎవరికి కూడా ఇటువంటి అవకాశం లేదు. కారణం ఏంటో తెలిసి భూమి అని ఆకాశాన్ని సృష్టించిన వాడు మన దేవుడు. ఆయన కాల పురుషుడు, యుగ పురుషుడు కాబట్టి కాలాన్ని 2 భాగాలుగా విభజించాడన్నమాట. మన తర్వాత 100 సంవత్సరాలైనా కూడా మన పిల్లల సర్టిఫికెట్లో చూస్తే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేది ముద్రించబడడానికి కారణం ఏంటంటే ఆయన మాత్రమే నిజమైన దేవుడని ఆయన గుర్తులు వదిలి వెళ్ళిపోయాడు. ఒక కన్య గర్భం దాల్చి బిడ్డను కన్నా మనం ఎప్పుడు ఉన్నామా? ఎప్పుడు విన్నాం, జరిగే విషయం కూడా. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం వల్ల కన్య గర్భవతి లోకరక్షకుని కన్నదంట. అది నిజమైన బ్రేకింగ్ న్యూస్ అన్నమాట. హల్లెలూయా. అదేవిధంగా తూర్పు దేశపు జ్ఞానులు చిన్న బిడ్డవాడిని పొత్తులగొడ్డలో ఉన్నాడని చూడడానికండి తూర్పు దేశం నుండి బోళము, సాంబ్రాణి, బంగారం ఇవన్నీ కూడా తీసుకుని వచ్చారంట. అది బ్రేకింగ్ న్యూస్ అంటే. అంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? తర్వాత జరుగుద్దా? మీ పిల్లలు ఎప్పుడైనా పుట్టినప్పుడు అలా ఏమైనా తీసుకొచ్చారా? తూర్పు దేశం నుంచి, విజయవాడ నుంచి ఏమైనా తీసుకొచ్చారా? కనీసం చెడ్డీని చిన్న ప్లాస్టిక్ బొమ్మ తేవాలంటేనే ఆలోచిస్తారు. ఎందుకు 500 ఎందుకు, ₹100 చాలే, పిల్లవాడు ఏమైనా పాడు చేసేస్తాడు అనుకుంటారు కదండి.
కానీ యేసుప్రభువు వారు పుట్టినప్పుడు అండి తూర్పు దేశం నుంచి, ఆ దేశం వాళ్ళు కాదు, విదేశాల నుంచి, తూర్పు దేశం అంటే ఈజిప్టు, చైనా, ఇండియా ఇలాంటి దేశాల నుంచి అండి కొంతమంది జ్ఞానులు వెళ్ళి ఆయనకి బంగారము, బోళము, సాంబ్రాణి ఇవన్నీ కూడా ఆయనకు బహుమతులుగా ఇచ్చారంట. అది బ్రేకింగ్ న్యూస్ అండి. హల్లెలూయా. ఇటువంటి బ్రేకింగ్ న్యూస్ అనేకమైనవి ఆయన రాజ్యంలో ఆయనకి పుట్టినప్పుడు ఇవన్నీ కూడా జరిగినమాట. మన ఇంట్లో ఫంక్షన్ జరిగింది అనుకోండి, మహా అయితే ఈ సందు చివరి వరకు లైట్లు పెడతాం. ముఖేష్ అంబానీ గారు తెలుసా మీకు? ఎక్కడ ఉంటాడు ఆయన? ముఖేష్ అంబానీ తెలియదమ్మా? జియో వాడుతున్నారు కదా, అసలు 24 గంటలు నెట్ ఆకుండా వస్తుంది, అధిపతి అనమాట. ఆయన ఇంట్లో కనుక పెళ్లి జరిగింది అనుకోండి, ఆ ఊరు మొత్తం లైటింగ్ పెట్టేస్తాడు. మరి దేవుడే భూమి మీదకి వస్తే ఆయన ఇంట్లో జరిగే ఫంక్షన్ ఎలా ఉంటుంది తెలుసండి? నక్షత్రాలని ఆయన దారికి మార్గదర్శకంగా చూపించిన వ్యక్తి మన దేవుడు అండి. హల్లెలూయా. అది బ్రేకింగ్ న్యూస్ అండి. హల్లెలూయా. అటువంటి దేవుడిని ఆరాధిస్తున్నాం అంటే మన సామాన్యమైన వ్యక్తులు కాదనమాట. హల్లెలూయా. ఈరోజున దేవుడి కృపను బట్టి మనందరికి కూడా దేవుడు ఆ రక్షణ భాగ్యాన్ని దయచేశాడు. ఆ రక్షణ కనుక మనకు దొరకపోయి ఉంటే మన జీవితాలు చాలా భయంకరంగా ఉండేవంట. ఒకవేళ కనుక నా దేవుడు నన్ను రక్షించకపోయి ఉంటే నేను కూడా చాలామందిలాగా కళ్ళు కొంపల దగ్గర, కళ్ళు పాకల దగ్గర, లేదంటే వైన్ షాపుల దగ్గర తిరిగే బ్రతుకులు. నాకు ముందు చాలామంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళందరూ నాకు ముందు లైన్లో నిలబడి ఉండేవాళ్ళు, నాకు చిన్న గ్లాసు అందించేవాళ్ళు. అసలు మేము భూమి మీద బతికి ఉండేవాళ్ళం లేదో కూడా తెలియని జీవితం. ఈరోజు మీ అందరూ క్షేమకరంగా ఉన్నటువంటి కారణం ఏంటి? ఆయన యొక్క రక్షణ భాగ్యాన్ని నాకు దయచేశాడు కాబట్టి నేను, నా కుటుంబం అంతా కూడా క్షేమకరంగా ఉన్నాం. మరి మీరైతే మీకు రక్షణ భాగ్యం దొరకకపోతే మీరు ఎలా ఉండేవాళ్ళు? అదండి, జుట్టు ఎరగబోసుకుని అమ్మ పలుకు దగ్గర జాంబ పలుకు అంటూ ఏమండి మీ పక్కన మీ భర్తలు పొట్టేళ్ళని పట్టుకెళ్తా దాని మీద యాప మంటలతోటి కొట్టుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళము. మీరు కూడా ఈరోజు భూమి మీద ఉండేవాళ్ళు కాదేమో. మనందరూ కూడా క్షేమకరంగా ఉంటారు. కారణం ఎవరంటే మన దేవుడైనా యేసు. హల్లెలూయా. ఆయన రక్షణ భాగ్యాన్ని మనకు దయచేసాడు కాబట్టి ఈరోజు మనందరూ కూడా క్షేమకరంగా ఉన్నాం. మనమే కదా, మన బిడ్డల తరతరాలకు క్షేమకరమైన స్థితిని దయచేసిన వాడు మన దేవుడు అనమాట. హల్లెలూయా. కీర్తన గ్రంథం 52వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథం 52వ అధ్యాయం 8వ వచనం. చాలండి. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. మీ మొహాలు చూస్తుంటే కాసేపటికి ఈ మైకి నేను కాస్త ఆలస్యం చేస్తే ఇక్కడ చాలా వికెట్లు పడి మళ్ళీ నీళ్ళు కొట్టి లేపాల్సిన పరిస్థితిలో ఉన్నాయన్నమాట. కాబట్టి నాకు ఇచ్చిన సమయంలోనే కొద్ది నిమిషాల్లోనే నేను ముగించి వేస్తాను. మిమ్మల్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టను. నేను ముగించేయాలి అనుకున్న వాళ్ళు మీరు ఏం చేయవసలా అని ఆవలిస్తే చాలు, నాకు వెంటనే అర్థం చేసుకోగలను. హల్లెలూయా. రెండవదిగా మీ పక్కన వాళ్ళ మీద అలా పడిపోతూ ఉండండి, ఆటోమేటిక్గా నేను అర్థం చేసుకోగలను, వెంటనే ఆపేస్తానమాట. మిమ్మల్ని ఎప్పుడు కూడా బాధ పెట్టను, మిమ్మల్ని ఎప్పుడు కూడా విసిగించను. నాకు ఇచ్చిన సమయంలోపే కొద్ది నిమిషాలు, ఒక అరగంటలోనే నేను ముగించేస్తాను. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎవరో చెప్తున్న మాట అండి ఇది, కీర్తనకాడైనా దావీదు సెలవిస్తున్నమాట. నేనైతే, అందరూ చెప్దామా? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. మీరందరూ అలాగే ఉన్నారా? ఉన్నవారు ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నిజంగా ఉన్నారా? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండే వాళ్ళ లక్షణాలు కొన్ని ఉంటాయంట. ఆ లక్షణాలు చెప్తాను. ఆ లక్షణాలు కనుక నిజంగా మీలో ఉంటే మీరందరూ పచ్చని ఒలీవ చెట్లే, లేకపోతే ఎండిపోయిన చెట్లు. మీకు జ్వరం వచ్చిందనుకోండి, కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒళ్ళంతా వేడిగా ఉంటుంది, నోరంతా ఎండిపోతూ ఉంటుంది, ఏది తిన్నా చేదుగా ఉంటుంది, ఏది కూడా ఒంటికి పట్టదు, జ్వరంగా ఉంటుంది. అదేవిధంగా చలిగా ఉంటుంది. కరోనా వస్తే దగ్గుతూ ఉంటారు, ఆక్సిజన్ కూడా అందదు, భయంకరమైన పరిస్థితుల్లో ఉంటారన్నమాట. అదే లక్షణాలు. మరి పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తాను. ఆ లక్షణాలు కనుక నిజంగా మీలో ఉంటే మీ అందరికి కూడా 100,000,000 వందనాలు. ఒకవేళ లేకపోతే ఈ రోజు నుంచైనా మనందరూ కూడా పచ్చవల్లి ఒలీవ చెట్ల వలె ఉందుముగాక. ఆమె నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటానని కీర్తనకాడైన దావీదు సెలవిస్తున్నాడు. మరియం గురించి, మార్తమ్మ గురించి, ఎలీషా గారి గురించి, ఎజ్రా గారి గురించి నాకు సంబంధం లేదు. సంబంధం లేదంటే అసమాధానంతో ఉంటానని కాదు అని చెప్పిన మాట. వారి యొక్క వ్యక్తిగత విషయాలు నాకు సంబంధం లేదు. వారు ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా, నేను మాత్రం దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. మందిరానికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు నాకు పాటకు సమయం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదండి,
మైక్ సౌండ్ పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు. నేను చేసిన పనిని పాస్టర్ గారు అందరి ముందు పొగిడినా పొగడకపోయినా పర్వాలేదు. నన్ను ఎవరైనా దూషించినా హింసించినా నా మీద అవమానకరంగా మాట్లాడినా నాకు పర్వాలేదు. ఇవన్నీ కూడా దేవునికి అప్పచెప్పేసుకుంటాను. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె అలా ఉండగలరా? పాస్టర్ గారు ఒకసారి పాట వెళ్ళాలి మొహం మార్చుకుని ఆ వారం రారు కొంతమంది, అవునా కదా అండి? సౌండ్ పెట్టకపోతే చాలామంది బాధపడతారు కదండి. ఏదైనా కొంత ఇచ్చారనుకోండి అందరి ముందు చెప్పబోతే చాలా బాధపడిపోతూ ఉంటారు. పాటకు కనుక అందరికి మైకులు ఇచ్చి ఒకరికి మైక్ ఇవ్వలేదనుకోండి, మైకులు లేకపోతే ఆయన మాత్రం ఏం చేస్తారు అంటే అలిగిపోతారు. మనం పాడే పాట ఇక్కడ వినపడకూడదంట. ఎక్కడ వినపడాలి? పరలోక రాజ్యంలో వినపడితే చాలు. అందుకనే దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వల్లే ఉంటా అంటున్నాడు. ఒక చెట్టు పచ్చగా ఉండాలంటే ఏం చేయాలంట? చుట్టూ చక్కగా గొయ్యి తవ్వాలి, దాన్ని నీరు పెడతా ఉండాలి, చీడపీడలు కొట్టకుండా దానికి ఎరువులు వేస్తూ ఉండాలి. ఏమండి, ఎటువంటి ఇలాగా జంతువులు రాకుండా ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తూ ఉండాలి. మామూలుగా బాహ్య సంబంధమైన చెట్టు అయితే. మరి ఆధ్యాత్మికంగా మనందరూ కూడా పచ్చని చెట్టు వల్లే ఉండాలంటే ఉదయకాలంలో లేచి అంటే ప్రథమ స్థానం దేవుడికి ఇవాళ మొట్టమొదటిగా దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో వాక్యం చదువుకోవాలి, పాట పడాలి. మన కుటుంబాలు క్షేమకరంగా ఉన్నాయంటే దేవుని కృప మాత్రమే అని మనం గ్రహించుకుని మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? మనం దేవునికి ఇవ్వాలి. అంతేగాని నేను షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను అందువల్ల నేను క్షేమంగా ఉన్నాను, రాత్రిపూట 2 చపాతీలు తింటున్నాను, కుర్మా తింటున్నాను కాబట్టి నేను క్షేమంగా ఉన్నాను అని అనుకోవడానికి లేదు. ఈ రోజున మీ అందరూ క్షేమకరంగా వచ్చాం, మరి వెళ్తానని గ్యారంటీ మీరు ఎవరైనా ఇవ్వగలరా? ఎవరు ఇవ్వలేరు కదండి. దాదాపు కరోనా సమయంలో 3 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు బాలసుబ్రహ్మణ్యం గారి గురించి, కానీ ఎవరు కూడా ఆయన్ని రక్షించలేరు. తమిళనాడు సీఎం జయలలిత ఆమె కోసం అయితే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది గవర్నమెంట్, కానీ ఎవరు కూడా రక్షించలేరు. ఈ రోజున మనందరూ కూడా సజీవ లెక్కలో ఉన్నామంటే మన కోసం ఎవరైనా కోట్లు ఖర్చు పెట్టారా? ఎవరు ఖర్చు పెట్టలే. మన దేవుడైనా ఆ రారాజే మనకు తోడుగా ఉన్నాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వల్లే ఉన్నాను అంటున్నాడు కీర్తనకారుడు దావీదండి. బయట కోర్టులో ఎక్కడ దొరకని న్యాయం, పోలీస్ స్టేషన్లో ఎక్కడ దొరకని ధర్మం, అదేవిధంగా ఎక్కడ హాస్పిటల్లో దొరకని స్వస్థత, అదేవిధంగా బంధుమిత్రుల దగ్గర స్నేహితుల దగ్గర దొరకని ప్రేమ ఆప్యాయత, ఇవన్నీ కూడా దొరికే స్థలమే దేవుని యొక్క మందిరం అంటాం. హల్లెలూయా. అటువంటి మందిరాన్ని మనం ఎప్పుడు కూడా తక్కువగా చూడకూడదని దేవుని వాక్యం సెలవిస్తున్నమాట. దావీదుకి మనకున్న తేడా ఏంటంటే, దావీదు గొప్ప రాజు అండి, మంచి చక్రవర్తి. ఆయన చెప్తున్నమాట, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులో ఉంటున్నాడు. ఆయన దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులో ఉన్నాడు, కానీ మన దేవుని మందిరం తప్పితే మిగతా అన్ని విషయాల్లో కూడా పచ్చని ఒలీవ చెట్టు వలె మనం ఉంటాం. అంతే తేడా. కారణం ఏంటో తెలుసండి, మన వ్యాపారంలో పచ్చగా ఉంటాం, ఉద్యోగాల్లో పచ్చగా ఉంటాం కదండి, చీటీ పాటలు వేసే దగ్గర పచ్చగా ఉంటాం, వడ్డీ వ్యాపారం దగ్గర పచ్చగా ఉంటాం కదండి, ఎక్కడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా పేరెంట్కి వెళ్ళాలి అన్నింటిలో పచ్చగా ఉంటాం. కానీ దేవుని మందిరంలో మాత్రమే మనం ఎండిపోయిన చెట్టు వలె ఉంటాం. ఇక్కడ ఆరాధన ఎన్నింటికి అమ్మ మీ చర్చి ఎన్నింటికి? 10ంటికా? 10ంటికంటే 9:10 వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. మరి మీరు పచ్చని ఒలీవ చెట్ల? కొన్ని 10ంటికల్లా వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు పచ్చని ఒలీవ చెట్లు ఉన్నా? ఒక పచ్చని ఒలీవ చెట్టు నాకు కనపడింది. ఏమండి, 10ంటికంటే కనీసం 10 గంటలకల్లా వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు మాత్రమే పచ్చని ఒలీవ చెట్లు. 10ంటికంటే 10:15కి 10:30కి 11ంటికి వస్తామంటే నేను పచ్చని ఒలీవ చెట్టు అంటే అది హేతుబద్ధమేనా? కాదు. అదే మరి ఇందాక ఎత్తిన చేతులు ఏమైపోయినాయి? హల్లెలూయా. వచ్చేవారి నుంచి మీ అందరూ కూడా 10 గంటల కంటే చక్కగా 10 గంటలకల్లా అవసరమైతే 1/2 గంట అరగంట ముందుగానే మీ అందరూ కూడా దేవుని మందిరికి వచ్చి మీకోసం, మీ కుటుంబం కోసం, మీ దైవ సేవకుల కోసం, ఈ పరిచయం కోసం మీరు ప్రార్థన చేశారనుకోండి, మన జీవితాలు అనేక మందికి దీవెనకరంగా మార్చబడతాయన్నమాట. హల్లెలూయా. రోజు అక్కడక్కడ క్యారేజీలు తెచ్చుకు తిరిగే వాళ్ళు ఉన్నారు, కానీ దేవుడు మనందరూ క్షేమ స్థితిలో ఉన్నామంటే మనం దేవుడికి ఏమి ఇచ్చి వెలకట్టగలమండి? మనం చేసేది ప్రార్థన మాత్రమే. ఆ ప్రార్థన కూడా దేవుని సన్నిధికి వచ్చే విషయంలో నిర్లక్ష్యంగా ఎప్పుడు ఉండకూడదనమాట. కాబట్టి మీ అందరూ కూడా వచ్చేవారి నుంచి కరెక్ట్గా సమయం అంటే సమయానికి వచ్చుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 122వ అధ్యాయం మొదటి వచనం. కీర్తన గ్రంథం 122వ అధ్యాయం మొదటి వచనం.
నేను సంతోషించి తిని. దేవుని మందిరానికి వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించానని కీర్తనకారుడు దావీదు సెలవిస్తున్నాడు. దావీదు ఎవరండి? ఒక రాజ్యానికి రాజు, చక్రవర్తి. ఆయన కింద అనేక మంది సామంత రాజులు ఉంటారు. ఆయనకి అశ్వబలం, కాల్బలం, అదేవిధంగా ఏనుగుల బలం, అదేవిధంగా నడిచేవాళ్ళు, పరిగెత్తేవాళ్ళు ఏమండి, ఇంకా అనేక మంది ఆయన పిలిస్తే చిటికి వేస్తే పరిగెత్తుకుని వచ్చి అంతకు అనేక మంది యోధులు ఉంటారు. వాళ్ళందరి పక్కన పెట్టి ఆయన ఏమంటున్నాడంట, దేవుని మందిరానికి వెళ్దామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి అంటున్నాడు. ప్రతి నెల మొదటి రోజున పెన్షన్ ఇవ్వడానికి ఎవరో ఒక అధికారి వస్తారు. ఇదివరకైతే ఇళ్ళకి వచ్చేవాళ్ళు ఇప్పుడు సంచి వరకు అక్కడికి వస్తున్నారు. ఎవరైనా ముసలా మొత్తకులు నడవలేని వాళ్ళు ఉంటే ఏం చేస్తారు? వాళ్ళని భుజాల మీద ఎత్తుకుని తీసుకుని అక్కడికి తీసుకెళ్తారు కదండి. మరి దావీదు అనే వ్యక్తి అలాగా నడవలేని వ్యక్తి, కాళ్ళు చచ్చిపోయిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఏమంటున్నాడు, జనులు దేవుని మందిరానికి వెళ్దాం నాతో అనినప్పుడు నేను సంతోషిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఒక రాజ్యానికి రాజే, ఒక రాజ్యానికి చక్రవర్తి ఆ మాట అంటున్నాడంటే మనం ఏ పార్టీ వారు అండి? ఆయన బతుకున్నది, ఆయన పరిచయం చేస్తున్న అందరూ కూడా ప్రజల కోసం. అయితే ఆ ప్రజలే రాజా మందిరానికి వెళ్దామంటే ఎంతగానో సంతోషిస్తానని సెలవిస్తున్నమాట. కాబట్టి ఈ రోజున మీ అందరూ కూడా దేవుని మందిరంలో మాత్రమే మనకి స్వస్థత, దేవుని మందిరంలో మాత్రమే మనకి న్యాయం జరుగుతుంది, దేవుని మందిరంలో మాత్రమే మనకి ధర్మం దొరుకుతుంది, దేవుని మందిరంలోనే మనకి ప్రేమ, ఆప్యాయతలు అవన్నీ కూడా దొరికే స్థలం ఎక్కడంట? దేవుని మందిరం మాత్రమే. హల్లెలూయా. మీరు ఎలా చెప్పగలరంటే, అన్నకి పిల్లలు లేరు చానాల నుంచి కదండి. ఎక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే పిల్లలు కలిగారు? దేవుని మందిరానికి వచ్చి చేస్తేనే ఆమెకు బిడ్డలు కలిగారు. హిజ్కియా ఉన్నాడు, మరణకరమైన రోగం వచ్చింది, కొద్ది రోజులు చనిపోతాడు. అలాంటి వ్యక్తి దేవుని మందిరానికి వచ్చినప్పుడు 15 సంవత్సరాల ఆయుష్కాలను దేవుడు పొడిగించాడండి. హల్లెలూయా. ఇవన్నీ ఎలా జరుగుతాయంటే దేవుని మందిరంలో మాత్రం ఆయన ప్రత్యక్షత ఉంటుంది. కాబట్టి మా అమ్మగారు వివాహం, మా అమ్మగారు మా నాన్నగారు పోడూరు, అదేవిధంగా పాలకొల్లు మీ అందరికీ తెలిసే ఉంటాయి, పశ్చిమ గోదావరి జిల్లా. అక్కడ ఉండేవాళ్ళు అనమాట, పక్క ఊర్లే. ఆ ఊర్లో ఎవరు ఉంటారో కూడా చాలామందికి తెలుసు. మా అమ్మగారికి వివాహం చేసే ముందు మా నాన్నగారికి అప్పుడు ఆ ఊర్లో ఒక పెద్ద పాలేరుగా పనిచేసేవాళ్ళు అనమాట. పెద్ద పాలేరు అంటే ఒక మంచి భూస్వామి దగ్గర పనిచేసే వ్యక్తి అనమాట మా నాన్నగారు. ఆ సందర్భంలో మా పెద్దనాన్నగారు మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటే మా నాన్నగారి పేరు బంగారాజు గారు. అరే బంగారాజు, మా ఇంటి అమ్మాయిని గారు నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు మంచి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తా అన్నారు. మా నాన్నగారు చదివింది 7వ క్లాస్. ఆ రోజుల్లో పిలిచి ఉద్యోగం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అరిచినా ఉద్యోగాలు లేవు, చదువుకున్న ఉద్యోగాలు. నేను ఎంఏ ఎకనామిక్స్ చదివా, ఇప్పటికీ నాకు ఉద్యోగం లేదు. హల్లెలూయా. నేను పోలీస్ ఆఫీసర్ అవ్వదని డాక్టర్ దాదాపు ఢిల్లీ దాకా వెళ్ళా, కానీ దేవుడు కృపను బట్టి తప్పించబడ్డా. అయ్యి ఉంటే ఏ నక్సలైట్ల ప్రాంతంలో అయితే ఈ పాటికి 3 బిల్లెట్లతో వెళ్ళిపోయాడు. ఈరోజు మనం క్షేమ స్థితిలో ఉన్నటువంటి కారణం ఎవరు? దేవుడు వాటిని అన్నింటిని తప్పించి ఈరోజు క్షేమకరమైన స్థితిలో నిలబెట్టుకున్నాడు. సరే, మా నాన్నగారికి వివాహం అయ్యాక మంచి ఉద్యోగం ఇచ్చారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అనమాట. ఆ తర్వాత విజయవాడ వచ్చారు. మా అమ్మ నాన్న ఉండేది పాలకొల్లు, పొడూరు. అయితే ఉద్యోగ నిమిత్తం విజయవాడ వచ్చారు. అంతకుముందు వాళ్ళు చిన్న చుట్టుగుడిసెలో ఉండేవాళ్ళమాట. దాదాపు మా నాన్నగారు అన్నదమ్ములు 3 అనమాట, ఒక 2 చెల్లెళ్ళు, వాళ్ళ అమ్మ నాన్న, వీళ్ళందరూ కలిసి ఒక చిన్న గుడిసెలో ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఉద్యోగం వచ్చాక విజయవాడ వచ్చారు. ఆ తర్వాత వివాహం చేశారు కదండి. మొట్టమొదటి సంవత్సరం కానీ చుట్టుపక్కల వాళ్ళు ఆ అమ్మ ఏమడుగుద్ది, ఏంటమ్మా విశేషం ఏమన్నా కలదా అని అడుగుతారు. మొట్టమొదటి సంవత్సరం పాపం మా అమ్మ ఏం చెప్పుకుందో తెలియదు సమాధానం. అమ్మ ఇప్పుడే వద్దు, కొద్ది రోజులు ఆగుదామని చెప్పుకుందో ఏం చెప్పుకుందో తెలియదు. 2వ సంవత్సరం సేమ్ స్టోరీ చెప్తే వాళ్ళు వింటారా? 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5, 6, 7, 8, 9 ఈ లోపల మా అమ్మ ఎక్కని గుడి అంటూ లేదు, కొట్టని కొబ్బరికాయ అంటూ లేదు, మెట్టి కొట్టుకుంటానే వెళ్ళిపోయింది. ఏమండి, ఆఖరికి ఆ మంగళగిరిలో ఉన్న దర్గా ఉంటే అక్కడికి కూడా వెళ్ళింది. అంటే ఆ బిడ్డ కోసం ఆమె పడన ప్రయాస అంటూ లేదన్నమాట. అలాగా భయంకరమైన విగ్రహాధన కుటుంబం అంట. అలాగా అన్ని చోట్ల ఎవరు దీనికి మొక్కమంటూ పిల్లలు పుడతారంటే దీనికి కూడా మొక్కేసేదేమో. ఏమండి, అలాగ అన్ని చోట్ల మొక్కుంటూ వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళినా కూడా పని అవలా. దాదాపు 10 సంవత్సరాలు అయిపోయిందంట. 10 సంవత్సరాల తర్వాత మా ఇంట్లో ఒక ముస్లిం ఆవిడ భూవమ్మని ఒక పని చేస్తూ ఉండేది, అంటలు తొక్కుతూ ఉండేది. అమ్మ రాధమ్మ గారు, మీరు అన్ని చోట్ల తిరిగారు కదా, చివరికి ఆ సందు చివర ఒక చర్చ్ ఉంది, ఒక రాయి అక్కడ కూడా వేయండి. అన్నీ అయిపోయినాయి కదా, ఎలాగా అన్నీ తిరిగారు. చివరికి ఆ చర్చిలో పాస్టర్ గారు ఉంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి, ఏమన్నా కార్యం జరుగుద్దామని చెప్తే నా తల్లి, ఏమండి మా యొక్క సామాజిక వర్గంలో అసలు
క్రైస్తవులు అంటేనే చాలా చిన్న చూపుగా చూసేవాళ్ళు అన్నమాట. హల్లెలూయా. అంత భయంకరం. ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. కనీసం ఆ ఇంటికి మెట్లు ఎక్కడానికి కూడా చాలామంది రానివారు, బయటే నుంచోవాళ్ళు అన్నమాట. అలాంటి వ్యక్తి ఆ చర్చికి వెళ్ళమంటే తప్పని పరిస్థితి అనమాట. బెడ్లు కావాలంటే వెళ్ళాల్సిందే. సరే అన్నీ చూసింది. చివరిగా ఈ రాయి వేద్దామని ఆ చర్చికి వెళ్ళింది. ఆ చర్చిలో పాస్టర్ చేత ప్రార్థన చేయించుకుంది. కరెక్ట్గా సంవత్సరం తిరిగేసరికి దేవుడు నా తల్లి గర్భాన్ని తెరిచాడు. పండంటి బిడ్డను దేవుడు ఆమెకు దయచేశాడు. ఆ పండు ఎవరో తెలుసా? నేనే. హల్లెలూయా, హల్లెలూయా. నా తర్వాత ఇంకో పండు, ఒక పాప పుట్టింది. ఆ పాపకు మళ్ళీ 2 బిడ్డలు, ఒక బాబు ఇక్కడ ఉన్నాడు అనమాట. మా అబ్బాయి మా అమ్మాయి కూడా ఇక్కడే ఉన్నారు. మేము దేవుడిని నమ్ముకున్నాం. నాకు వెంటనే పుట్టేశారు దేవుడు. నాకు వెంటనే దేవుడు గర్భాన్ని, నా భార్య గర్భాన్ని తెరిచాడు. 2 బిడ్డలను దేవుడు నాకు అనుగ్రహించాడు. ఒకవేళ కనుక మా అమ్మ గర్భాన్ని మూయకుండా ఉండుంటే, వెంటనే పిల్లలు పుట్టుంటే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. మా అమ్మ ద్వారా మా నాన్నగారు, మా నానమ్మ, మా అమ్మమ్మ, మా తరపున బంధువులు, మిత్రులు అందరూ దాదాపు కొన్ని వందల మంది దేవుడిని నమ్ముకున్నారన్నమాట. హల్లెలూయా. దేవుడి కార్యాలు మనకి ఎప్పుడు కూడా అంతుపట్టండి. మీ గర్భాన్ని కొంతమంది అలాగనే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా గర్భాన్ని మూసుంటే దేవుడి యొక్క ప్రణాళికని మాత్రమే మీరు అనుకోవాలి. ఎందుకంటే దేవుడు మూయడు ఆయన వంతు, తెరవడం కూడా ఆయన ఉంటాయి. ఏ సమయాన్ని ఏం జరుగుతుందో మనకు తెలీదు, కానీ దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మాత్రం జరిగించేవాడు మన దేవుడు మాట. మీ అందరికీ తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు. ఈ మధ్యన వార్తలో చాలా ఫేమస్ అయిపోయాడు, ప్రవీణ్ పగడాల్ గారు. ఆయన మరణించే ముందు చాలామందికి తెలియదు, కానీ మరణించిన తర్వాత ప్రపంచంలో ఆయన తెలియని వాళ్ళంటే ఎవరు కూడా లేరండి. హల్లెలూయా. కాబట్టి ఆయన గొప్పతనం ఎంతదంటే మన ఊహలకు, మన ఆలోచనలకు కూడా ఎప్పటికీ అందదంట. అదేవిధంగా అమెరికాలో నిక్ అనే ఒక యవనస్తుడు. ఆయనకు మొండి మాత్రం ఉంటుంది, కాళ్ళు చేతులు ఏముండవు. తెలుసండి మీకు? నిక్ అని ఆయన పేరు. ఒకవేళ కనుక ఆయన కాళ్ళు చేతులు నాలాగా మంచి డ్రీమ్ బాయ్ లాగా తయారై ఇచ్చాడు అనుకోండి, ఎవరో పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ దేవుడు ఆ మొండు నుంచే ప్రపంచం మొత్తానికి దేవుడు సువార్తను వ్యాప్తి చేస్తున్నమాట. అలాంటి వ్యక్తి కనుక మన భారతదేశంలో ఉన్నాడనుకోండి, తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టి గోను పట్టేసి అరుక్కోరా బాబు అనేవాడు అని సాయంత్రానికి తీసుకెళ్ళి ఒక ముద్ద పెట్టాడు. కానీ ప్రపంచం మొత్తం నా దేవుడు ఆ మొండితో స్వార్థ చేస్తానంటే మనం నమ్ముకున్న దేవుడు సామాన్యమైన దేవుడు కాదనమాట. హల్లెలూయా, హల్లెలూయా. గాడిదతో కూడా ఆయన స్వార్థ చెప్పించిన గొప్ప దేవుడు అండి. కాకి చేత ఆహారం పెట్టించిన దేవుడు అండి. మనం నమ్ముకున్న దేవుడు మన మధ్యలోనే సజీవంగా నిలిచున్నాడు. సజీవుడని దేవుని మనం ఆరాధిస్తామని మీ అందరూ కూడా ఏమండి ఎంతో గర్వంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే నా తల్లి గర్భాన్ని తెచ్చాడు నా దేవుడు. నా తల్లి ద్వారా అనేక మందిని దేవుడు రక్షించాడు. దాదాపుగా మా నాన్నగారు ఇప్పుడు 5-6 మందిరాలు కట్టారు. కొన్ని వేల మంది ఆత్మలను నా తల్లి దేవుడు, నా తల్లిని ఆ దేవుళ్ళకి నడిపించగలి. ఇవన్నీ ఎలా సాధ్యమేనంటే కేవలం దేవుని ద్వారా మాత్రమే. హల్లెలూయా. ఇలాంటి సాక్ష్యాన్ని ఎలా అంటే మన బయట ఎక్కడైనా వినగలమా? ఎక్కడైనా దేవుని సన్నిధిలో మాత్రమే మనం వినగలమంట. హల్లెలూయా. ఈ రోడ్డు అంటే వెళ్తూ ఉంటే ఒక 3 వస్తువులు పెట్టారు. బిస్కెట్ ఒకటి, 500 రూపాయల నోట్ ఒకటి, ఒక వజ్రం ఒకటి పెట్టారండి. 3 వెళ్తున్నారు. ఆ 3లో ఒక కుక్క ఉందన్నమాట. కుక్క దారిలో వెళ్తుంటే మొట్టమొదటిగా ఏం తీసుకుంటుంది? బిస్కెట్, 500 రూపాయల నోటు, వజ్రం ఉందనుకోండి. కుక్క ఏం తీసుకుంటుంది? బిస్కెట్ మాత్రం తీసుకుంటుంది. ఎందుకంటే దాని ఆలోచన అంతవరకే. ఒక భిక్షగాడు వెళ్తున్నాడు, అతను ఏం తీసుకుంటాడు? ఒక 500 రూపాయల నోటు తీసుకుని అన్న క్యాంటీన్కి వెళ్ళిపోతాడు. శుభ్రంగా ఒక 4 రోజులు బతికేచ్చాను అనుకుంటాడు. అదే ఒక వజ్రాల వ్యాపారం వెళ్తున్నాడు అనుకోండి, ఆయన ఏం తీసుకుంటాడు? వజ్రాన్ని మాత్రమే తీసుకుంటాడు. హల్లెలూయా. ఆ వజ్రం యొక్క విలువ ఎవరికి తెలుస్తుంది? ఆయనకి మాత్రమే తెలుస్తుంది కదండి. ఇక్కడ ఉన్న మనందరం కూడా అంటండి ఆ యొక్క వజ్రాల వ్యాపారంలో పడ్డ వజ్రాలు నిన్ను నన్ను ఆయన వెల పెట్టి కొనుక్కున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఆయన విలువైన రక్షణ భాగ్యాన్ని నీకు నాకు దయచేసి. ఆ రక్షణ అంటే డబ్బుతో కొనలేం, ఆస్తిపాస్తులతో కొనలేం ఏమండి. లేదంటే ఎవరి అధికారంతో కూడా మనం కొనలేం. చంద్రబాబు నాయుడు గారు రాసి ఇచ్చినా కూడా అది అయ్యే అవకాశం లేదు. అంత విలువ కలిగిన రక్షణ భాగ్యాన్ని దేవుడు మనందరూ కూడా నీకు నాకు ఉచితంగా దయచేశాడు. ఎందుకు అంత విలువ అంటే అది ఒక వ్యక్తి యొక్క ప్రాణం వల్ల మాత్రమే అది మనందరికి వచ్చింది. ఒక అవతల వ్యక్తి చనిపోతున్నాడు అనుకోండి, నీ ప్రాణం ఆయనకి ఇస్తే బతుకుతాడంటే ముసలోడైనా ఏమనుకుంటాడు? నేను పోతే పోయేవాళ్ళు నేను కొద్ది రోజులు ఇంకా బతకాలనుకుంటాడు. అవునా కదా? నా ప్రాణం ఇచ్చేస్తానని ఎవరు కూడా అనరు. నువ్వెవరో తెలియని వ్యక్తికి ప్రాణం ఇస్తావా? కనీసం 10 రూపాయలు అప్పే మనం ఏమో అలాంటి ప్రాణం ఎందుకు ఇస్తాం? నీవు నేను ఎవరో తెలియకపోయినా మనందరి కోసం లోకరక్షకుడే యేసయ్య
ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి ఆ రక్షణ భాగ్యం అంత విలువ కలిగింది కాబట్టి అది అంటే అందరికీ ఇవ్వలేదంటండి. పిలువబడిన వారు అనేక మంది ఉన్నారు కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఆ ఏర్పరిచిన గుంపులు మనందరం ఉన్నాం కాబట్టి మనందరం సామాన్యమైన వ్యక్తులం కాదు, మనందరం కూడా వజ్రాల వంటి వారని దేవుని వాక్యం సెలవిస్తుందన్నమాట. హల్లెలూయా. అప్పుడే కొందరు అమ్మగారు బండి ఎక్కేశారు, వందే భారత్ ఎక్స్ప్రెస్. అది ఇక్కడ ఎక్కితే మళ్ళీ ఆగదు. ఏం బండి? నిద్ర బండి. పాటలు పాడేటప్పుడు నిద్ర రాదు కదండి, ఆరాధన చేసేటప్పుడు నిద్ర రాదు. వాక్యం చెప్పేటప్పుడు మాత్రం మొదలంగానే బేతాళుడు రోజు వెళ్తూ ఉంటే చెట్టు మించి ఒక శవాన్ని తీసుకుని భుజం మీద తీసుకుని వెళ్ళేవాడు. అలాగా వాక్యం చెప్పుడు మొదలెట్టగానే పైన సాధారణంగా భుజాల మీద ఎక్కి నిద్రపో 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 అని జోలపడతాడు. ఎందుకో తెలుసా? దేవుని మాటలు వాళ్ళు విన్నారనుకోండి వారి జీవితాలు బాగుపడతాయి. వారు బాగుపడడం వాడికి ఇష్టం ఉండదు కాబట్టి వాక్యాన్ని విన్నామన్నమాట. కాబట్టి మీ పక్కన వాళ్ళతో చూసి ఏమో నిద్రపోతున్నావా లే అని చెప్పండి. తర్వాత సంగతి నాకు తెలియదు, తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఫలభరితమైన చెట్లు, నేనైతే దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎంతమంది ఉన్నారు అని నేను అన్నం నాకు అర్థమైంది. హల్లెలూయా. పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండే వాళ్ళ లక్షణాలు ఎలాగ ఉంటాయో నేను చెప్తాను. అలాగే ఎండిపోయిన మొక్కల లక్షణాలు ఎలా ఉంటాయో కూడా చెప్తాను. ఎండిపోయిన మొక్కల యొక్క లక్షణాలు ఎలా ఉంటుంది తెలిసిన? మొట్టమొదటిగా మందిరానికి రాగానే వాక్యం చెప్తుంటే మొట్టమొదటిగా నిద్రపోతూ ఉంటారట. అది మొట్టమొదటి లక్షణం. రెండో లక్షణం 9ంటికి 10ంటికి ఆరాధన అంటే వాళ్ళు 11ంటికి 11:30కి అవసరమైతే కానికేసి వెళ్ళిపోయేలా ఆ టైంకి కూడా వచ్చేవాళ్ళు చాలామంది. అది ఎండిపోయిన చెట్టు యొక్క లక్షణం. చాలామంది పరిచర్కి పిలిస్తే రారు. ఉన్న 4-5 వాళ్ళు మాత్రం పరిచయం చేస్తారు కానీ మిగతా వాళ్ళు వాక్యం ఉన్నవి ఎవరితో ఆడుకుంటారు? నాన్న చిట్టి బాగున్నావా? పక్కన వాళ్ళు కూడా చెడగొడతా. మా అబ్బాయి అండి మన పక్కింటికి వెళ్ళి ఏసీ ఆన్ చేసి వచ్చాడు, వాళ్ళకి ఏసీ ఆన్ చేయడం రాకపోతే మా అబ్బాయి ఆన్ చేసి వచ్చాడక్క అని పక్కన వాళ్ళతో చెప్తూ ఉంటారు. మా అబ్బాయి సెల్ ఫోన్లో చక్కగా ఏ పడితే నొక్కేస్తున్నాడు అక్క. నాకు కూడా ఎన్ని తెలియదు. ఎన్ని ఎక్కడ మాట్లాడుతూ ఉంటారు? దేవుని మందులో కూర్చుని ఇలాంటి పూసుకోవాలి చెప్పుకుంటారు. ఇవన్నీ ఫలభరితమైన చెట్ల, ఎండిపోయిన చెట్ల? ఎండిపోయిన చెట్లు. అదేవిధంగా అమ్మ వాక్యానుసారం వాక్యం విన్న తర్వాత ఎవరైనా ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయగానే ఒక్కనెవరు పెగలదు. ఇవన్నీ కూడా ఎండిపోయిన చెట్టు యొక్క లక్షణాలు. ప్రార్థన అనగానే అన్నయ్య అంటండి నేనున్నాను ప్రభువా అన్నాడంట. దేనికోసం తెలుసా? సౌలు కోసం ప్రార్థన చేయడానికి వెళ్ళడానికి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రార్థన అనగానే నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే నువ్వు ఎలాంటి చెట్టువి? పచ్చని ఒలివ చెట్టు అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరానికి మనం వస్తున్న మనందరూ కూడా పచ్చని ఒలివ చెట్టు వల్ల ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. చివరిగా 5 నిమిషాలు ముగించేస్తాను. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. మైక్లో చదవండి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది చాలండి నొచ్చుకున్నాను. దాదాపుగా 3500 సంవత్సరాల క్రితం జరిగిన యథార్థమైన సంఘటన మీకు చెప్తాను. ఆ రోజుల్లో ఆస్తిపరులు ధనవంతులను లెక్క పెట్టడానికండి, ఈ రోజులో అయితే ఇన్కమ్ ట్యాక్స్లు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి కదండి, చెక్ బుక్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసి మన బిల్డింగ్లు ఇవన్నీ చూసి వీళ్ళ ధనవంతుల పేదవాళ్ళు లెక్క పెట్టచ్చు. కానీ 3500 సంవత్సరాల క్రితం ఆ వ్యక్తి ఆస్తిపరుడు కాదో లెక్క పెట్టాలంటే వారికున్న పశు సంపదను బట్టి మాత్రమే లెక్క పెడతాడు. మార్తమ్మ గారికి 500 ఆడగాడిదలు ఉన్నాయి, 500 ఒంట్లు ఉన్నాయి, 500 గొర్రెలు ఉన్నాయి. మరియమ్మ గారికి 5000 ఆడగాడిదలు ఉన్నాయి, 5000 ఒంట్లు ఉన్నాయి, 5000 గొర్రెలు ఉన్నాయనుకోండి. మార్తమ్మ గారి కన్నా మరియమ్మ ధనవంతురాలు. అదేవిధంగా హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. 10 నిమిషాలు ముగించేస్తాను. దేవుడి కృప మీ అందరికీ తోడుగా ఉండను గాక. ఆమేన్. సంతోషంగా ఉన్నారు? మరోసారి చెప్పండి. దేవునికి స్తోత్రం. పైన అంత ఎండగా ఉన్నా ఏమండి మీరు ఎంత చక్కగా వింటున్నారంటే దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. మిమ్మల్ని కాదు మీ బిడ్డల తరతరాలను దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. ఆ రోజుల్లో పశు సంపదను బట్టి మాత్రమే వారి యొక్క ఆస్తిపాస్తులు ఎలా ఉన్నాయో మనం చెప్పగలమండి. అంటే ఒకరు మించిన వాళ్ళు ఒకళ్ళైతే 500 అయితే ఒకడు 5000 అయితే ఒకడు 5 లక్షలు అలా పశు సంపద కలిగి ఉంటే
వారికి దేవుడు అనే వాని మీద గౌరవం లేకుండా దేవుడిని అంటే చులకనంగా చూసి అసలు దేవుని సన్నిధికి వెళ్ళడమే మానేసిన రోజులు అంట. అలాంటప్పుడు దేవుడు బాధపడి ఈ యొక్క ఆ రోజులో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జాతిని అంతా కూడా తుడిచిపెట్టాలని తన హృదయంలో అనుకుని ఆ రోజున ఒక నీతిమంతుడైన వ్యక్తిని లేపుకున్నాడంట. ఆయన పేరే నోవాహు. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, అదేంటయ్యా దేవుడు స్తుతించకపోతే మాత్రం దేవుడు తుడిచిపెట్టేయాలా? దేవుడు అంత కఠినమైన హృదయం కలిగిన వాడంటే ఆయన అంటే తన పోలిక చొప్పున తన స్వరూపం చొప్పున నిన్ను నన్ను కూడా చేసుకున్నాడు. మీ పిల్లలు మీ మాట వినకుండా మీ ఆస్తిపాస్తులంతా తీసుకుని ఆ పక్కింట్లో కాపురం పెట్టి మిమ్మల్ని కనీసం పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవితం చేస్తూ తాగుతూ తిరుగుతూ ఉంటున్నారు అనుకోండి, మీరు వాళ్ళ ఆశీర్వాదం కోసం ఇంకా ప్రార్థన చేస్తారా? ఏమంటే మనకు బాధ రాదా? మనకు కన్నీరు వస్తా లేదా? మళ్ళీ తిరిగి మన డబ్బు మనం లాగేసుకుంటాం లేదా? అలాంటి వాడికి నా ఆస్తి ఇచ్చేదంటేనే ఎవరైనా ముఖం మీద ఉమ్మేస్తారు కదండి. మరి ఆ రోజుల్లో నిజమైన దేవుడిని ఎరిగి ఉండి కూడా వారికున్న డబ్బుని బట్టి, వారికున్న ప్రఖ్యాతులను బట్టి, వారికున్న ఆ యొక్క పశువులను బట్టి, సంపదను బట్టి అంటే దేవుణ్ణి ఏంటంటే మర్చిపోయిన జాతి ఉందంట. అందును బట్టి దేవుడు అంటే ఎంతగానో మనసును నొచ్చుకుని ఆ జాతిని అంతా కూడా తుడిచిపెట్టాలనుకున్నాడు. కానీ మరొక అవకాశం ఇవ్వాలని దేవుడు ఆశపడ్డాడు. కాబట్టి దాదాపుగా 100 సంవత్సరాలు అక్కడ సువార్త చేయడానికి నోవాహు అనే ఒక నీతిమంతుడైన వ్యక్తిని దైవజనుడిగా ఎంపిక చేసుకున్నాడు అన్నమాట. హల్లెలూయా. 6వ వచనం, అదే ఆదికాండం 6వ అధ్యాయం. మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను నేను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. నోవాహు వంశావళి ఇదే. అవసరం లేదు. 9వ వచనం, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో 13వ వచనం, దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు మ్రాణుతో నీ కొరకు వాడని చేసుకొనుము. చాలండి. దేవుడు అంటే ఆ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా తుడిచిపెట్టే ముందు మళ్ళీ ఒక అవకాశం వాళ్ళందరూ కూడా దయచేసి దాదాపు 100 సంవత్సరాలు నోవాహు సువార్త చేస్తే ఒక్కరు కూడా వాళ్ళలోకి వెళ్ళలేదంట. అందును బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క ఆకాశపు తూములు విప్పాడు. 40 రోజులు భయంకరమైన ప్రచండమైన వర్షము కురిసింది. నోవాహు ఓడలోకి వెళ్ళిన వారు మాత్రమే వారందరూ కూడా రక్షించబడ్డారు. మిగతా వారందరూ నశించిపోయారు. ఈ రోజున అదే నోవాహు వాడ ఎక్కడ ఉందో తెలుసా? మీ మందిరమే నోవాహు వాడుతో పోల్చబడి ఈ రోజున ఇంత సువార్త చేస్తూ ఉంటే విన్నవారు మాత్రమే రక్షించబడతాడు. ఏదో ఒక రోజున ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు అంటే ఆయన ముందు గుండెలు రొమ్ములు కొట్టుకుని విలపించినా కూడా అప్పుడు రక్షించబడే అవకాశం లేదంట. భయంకరమైన తెగులు రాబోతుందంట. అంతకుముందు 2020 సంవత్సరం ముందు కరోనా అంటే మనకు ఎవరైనా తెలుసా? ఎవరికి తెలియదు కదండి. కానీ అప్పుడు వచ్చినప్పుడు ఎంతోమంది మరణించారు. అందులో రక్షించబడిన వారు మాత్రమే దేవుని సన్నిధికి వెళ్ళారు. లేని వాళ్ళందరూ కూడా భూమిలో కలిసిపోయారు. ఈ రోజున వాక్యం వినబడుతూ ఉంటే ఎంతమంది అయితే విని వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటారో వారందరూ కూడా అంటారు రేపు పొద్దున మధ్యాకాశంలో వచ్చినప్పుడు చిటికి వేయంగానే వారందరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళిపోబోతున్నారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నోవాహు వాడలోకి వెళ్ళిన వారందరూ ఏ విధంగా అయితే రక్షించబడ్డారో ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన వారందరూ కూడా అలాగే రక్షించబడబోతున్నారన్నమాట. అదే మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనం, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసి ఉన్నారు. మందిరాలు కూడా చాలా రకాల మందిరాలు ఉన్నాయండి. ఈ రోజున చాలామంది మందిరాలు భోజనం పెడితేనే వచ్చే మందిరాలు ఉన్నాయి కదండి. చాలామందిని పైకి స్టేజ్ మీదకి పిలిస్తే ఆ దైవజనుడిని మాత్రం పొగిడే మందిరాలు చాలా ఉన్నాయి. కానీ చాలామంది అలా చేయరు. అవసరమైన వాక్యంతో గద్దించే వాళ్ళు ఉన్నారు, బుద్ధి చెప్పే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళంటే చాలామందికి ఇష్టపడరు. కానీ నిజమైన దైవజనుడు ఎవరో తెలుసండి? గద్దించాలి, బుద్ధి చెప్పాలి. అలా కాకుండా మా దైవజనుడు చాలా మంచోడే, మేము ఎప్పుడు వెళ్ళినా కూడా కానుకేస్తే చాలు మమ్మల్ని ఒక్క మాట కూడా అండు. నాకు 2 భార్యలు ఉన్నారండి, మీ ఇద్దరం కూడా భుజాల మీద చేసుకెళ్ళినా మా దైవజనుడు ఏమండు, చక్కగా ఎదురుగుండా VIP కుర్చీలో పెడతారు. అలాంటి దైవజనుడు నిజమైన దైవజనుడా కదండి. మాకు పాటకి అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా అలాంటి దైవజనుడిని
మేము మర్చిపోయి అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కానీ మిమ్మల్ని పొగిడితేనే నిజమైన దైవజుడు, పొగడపోతే నిజమైన దైవజనుడు కాదా? మీకోసం ఆయన అహర్నిశలు కూడా కడుపు మార్చుకొని కన్నీరు కారుస్తూ మీ సంతోషాలే వారి సంతోషాలు గల ప్రయాసపడుతున్న దైవజనులు ఉన్నారు. అలాంటి వాళ్ళని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. నిజంగా భవిష్యత్తులో అంటండి వాక్యం కనుమరిగే రోజులు రాబోతుందండి. ఆ రోజున మీరు వాక్యం వినాలని కూడా చెప్పే నాదుడు ఉండడు. ఈ రోజున భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి నేడు రేపుడు నా ప్రియుడేసు ఈ భూమి మీదకి ఏ తెంచే వాళ్ళ మనం ఉన్నాం కాబట్టి వాక్యం వినబడినప్పుడు శ్రద్ధగా ఉన్నానుకోండి ఆయన రాజ్యంలో మీతో పాటు మీ కుటుంబాలు కూడా మంచి ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టుకుంటాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది రావడానికి ఆలస్యంగా వస్తారు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఎదరికి జరగండి అని తోసేస్తూ ఉంటారు. ఎందుకు? ఫ్యాన్ కింద సీటు కోసం, ఫ్యాన్ కింద సీటు కోసం అనమాట. దేవుని మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలి? వాక్యం ఎక్కడైతే చక్కగా వినపడదో అవసరమైతే ఆయన పాదాల దగ్గర కూర్చునైనా దేవుని వాక్యం వినాలి. కానీ ఏమండి ఫ్యాన్ కోసం లేకపోతే ఏసీ కోసం మరొక దాని కోసం, లేదంటే భోజనం పెట్టే రోజున చాలామంది జనాలు ఎక్కువ వస్తారు. ఉట్టప్పుడు ఉపవాస ప్రార్థనలప్పుడు అసలు రారు. మరి అదేనా నిజమైన పచ్చని ఒలివు చెట్టు వల్ల ఉండేవాళ్ళే జీవితాలు అలాగుంటాయా? కాదు కదండి. మన ఎప్పుడైనా ఏ సన్నిధులైనా దైవజనులు వాక్యం అని చెప్పగానే సువార్త సభ అయినా లేదంటే ఉద్యోగ సభ అయినా ఉపవాస కూడా అయినా వెంటనే రియాక్ట్ అవుతారు. వాళ్ళు మాత్రమే పచ్చని ఒలివు చెట్టు వల్లే ఉండే కుటుంబం. అలాంటి వారిని దేవుడు బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తారు. అనేక తరాలకు దీవెనకరంగా దేవుడు వారిని మారుస్తాడన్నమాట. హల్లెలూయా. ఆదికాండం 8వ అధ్యాయం 6వ వచనం చివరి మాట చెప్పుకుని ముగించుకుందాం. ఆదికాండం 8వ అధ్యాయం 6వ వచనం. నలుబది దినములైన తర్వాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవ వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గిపోయినవో లేదో చూచుటకు. చాలండి. మొట్టమొదటిగా నోవాహు దేన్ని పంపించాడండి? బయటికి కాకిని పంపించాడు. కాకి ఎంత అందంగా ఉంటుందో మీకు తెలుసు కదా ఏమండి? దాన్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, అవునా? కాకి మన గోడ మీద వాలంగానే దాన్ని అరిసే అరుపులకి మనం ఏం చేస్తాం? ఇంకాసేపు విందాం అనుకుంటామా? వెంటనే ఛై పో అని కొట్టేస్తాం కదండి. అంటే కాకి బతికి ఎంత భయంకరమైందంటే దాని రూపం కూడా ఎవరికి నచ్చదు, దాని యొక్క మాట కూడా ఎవరికి. పోనీ నడక ఎలా ఉంటుంది? హంసలాగా నడుస్తుందా? వంకర టెంకి పక్క వెళ్తూ ఉంటుంది కదండి. దాని చూపు ఎలా ఉంటుంది? ఇలా చూస్తూ ఉంటుంది, పక్కకు చూస్తూ ఉంటుంది కదండి. అందులో ఒక్కడైనా మంచి గుణం ఉందా కాకిలో? ఒక్క మంచి గుణం లేకపోయినా దేవుడు అంటండి మిగిలిన పక్షులందరితోటి నెమలు ఉన్నాయంట ఆ యొక్క వాళ్ళలో, ఏమంటే చిలకలు ఉన్నాయంట, అదేవిధంగా హంసలు ఉన్నాయంట, కోతులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, చిరుతిపులు ఉన్నాయి. వీరందరితో సమానంగా ఆ కాకిని కూడా 40 రోజులు పోషించడానికి నోవాహుకు ఆజ్ఞ ఇచ్చాడంట. ఎంత గొప్ప దేవుడు అండి. అదే దేవుడు ఈ రోజున మందిర్లో ఆ కాకిలాగా బతికే నిన్ను నన్ను. ఒకప్పుడు మన జీవితంలో చాలామంది తాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, ఎక్కడ రోడ్డు పక్కన పడిపోయినా జీవితాలు. మన కుటుంబాల్లో ఇలాంటి వాడు నాకు అవసరం, ఇలాంటి వాడు చచ్చిపోతే బాగుండని చాలామంది వారి భార్యలు అనుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వారందరూ కూడా దేవుని మందిలో, అంటే దేవుని మందిలో ఉన్నతమైన వాళ్ళు ఉంటారు అండి, లేని పేదవాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు, అన్ని రకాల వాళ్ళతో కలిసి కూర్చుండడానికి దేవుని మందిలో దేవుడు అవకాశం కల్పించాడు. మనం దీవించబడ్డాం, ఆశీర్వదించబడ్డాం. మన బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, మన బిడ్డలు దీవించారు, వారికి వివాహాలైన, వారికి పిల్లలు పుట్టారు. ఇవన్నీ జరిగిపోయాక మళ్ళీ తిరిగి ఎక్కడో దూరంగా ఆయన పాస్టర్ గారు సూట్ వేసుకెళ్తున్నారండి. అక్కడికి వెళ్తే బాగుంటుందని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదండి. కాకి బుద్ధి అంటారంటది. నోవాహు 40 రోజులు ఆ యొక్క వాళ్ళలో కాకిని పోషించాడు. రాగులు, జొన్నలు, సజ్జలు ఎన్నో విలువైన ఆహారం పెట్టి పోషిస్తే ఒక్కసారి తలుపు తీసి బయటికి పంపితే మళ్ళీ అది తిరిగి రాలేదంట. ఏం చేస్తుంది? బయటికి వెళ్ళి అది శవాలను పీక్కుంటూ వాటితో సరిపెట్టుకుందంట. నా జీవితం ఎలాంటిది? కాకి లాంటి జీవితాన్ని ఏమంటే ఎంతో విలువైన దేవుని మందిలోకి రావడానికి దేవుడు కృప దయచేస్తే మనం దీవించబడ్డాక నీకోసం ప్రయాసపడి నీకోసం కన్నీరు కాచిన ఆ దైవజనుడిని కాదు, నేను ఎక్కడికో వెళ్ళిపోతే ఆ ప్రయాస కన్నీరంతా కూడా ఏమండి ఆ ఒక్క దైవజనుడు పడిన ప్రయాస అంతా కూడా ఎంత వృధా కదండి. కాబట్టి అలా వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఎవరితో సమానం? కాకులతో సమానం. హల్లెలూయా.
ఆ తర్వాత అతడు తన యొద్ద నుండి నల్లపావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలో నున్న అతని యొద్దకు తిరిగి వచ్చాను. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనేను. చాలండి. ఆ తర్వాత పావురాన్ని విడిచిపెట్టాడు. పావురం ఏం చేసింది? అంతకుముందు కాకి వెళ్ళింది. కాకి వెళ్ళిన కొద్దిసేపటికి మళ్ళీ పావురాన్ని కూడా విడిచిపెట్టాడు. పావురానికి కూడా స్థలం లేదు, కానీ పావురం ఏం చేసిందని మళ్ళీ తిరిగి వచ్చేసింది. అంటే దైవజనుడి యొక్క త్యాగం తెలుసుకున్నవాడు భూమి మీద ఏ మందిరానికి కూడా మరి వెళ్ళడు. మీరు ఎంతమంది అయితే రక్షణ పొందారో, ఎవరి కోసం అయితే ఆ దైవజనుడు ప్రార్థన చేశారో, మీరు ఏ మందిలో అయితే రక్షణ పొందారో ఆ మందిరం కడ వరకు కూడా మీరు నమ్మకంగా ఉండాలంట. హల్లెలూయా. దేవుడికి ఒక ప్రణాళిక ఉందంటే, దేవుడి యొక్క ఆలోచనల కన్నా, దేవుడి ప్రణాళికల కన్నా మన గొప్ప వాళ్ళమేమి. ఈ ఓటగండంలో ఈ యొక్క మీ చర్చి పేరేంటి? కల్వరి కృపా మినిస్ట్రీస్ అని ఏర్పాటు చేయలేని దేవుడు అనాదిలోనే సంకల్పం కలిగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఒక దైవజనుడిని ఏర్పాటు చేశాడు. ఆ రోజులో నోవాహును ఏ విధంగా ఏర్పాటు చేశాడో ఈ రోజున ఈ ఓటగుండంలో ఒక దైవజనుడిని ఏర్పాటు చేసి మీరందరూ కూడా ఏమంటే దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోకూడదని, మీ అందరూ కూడా ఆధ్యాత్మికంగా బలపడాలని ఇక్కడ ఒక దైవజనుడిని ఏర్పాటు చేస్తే దేవుడి ఆలోచనల కన్నా, దేవుడి యొక్క ప్రణాళికల కన్నా మనం గొప్ప అనుకుని ఎక్కడో దూరంగా 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్ళి వస్తున్నాం అంటే దేవుడి ఆలోచనల కన్నా, దేవుడి ప్రణాళికల కన్నా మన యొక్క ఆలోచనలు, మన ప్రణాళికలు గొప్పవా? కాదు కదండి. అంటే దేవుడి యొక్క ఆలోచన, దేవుడి ప్రణాళికలు ఏంటి? ఇక్కడ కల్వరి కృపా మినిస్ట్రీస్ ఏర్పాటు చేయాలి, ఇక్కడ అనేక మంది అన్యజనులు రక్షించబడాలి, ఆ మందిరానికి వెళ్ళాలని దేవుడి యొక్క ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఆ మందిరానికి వెళ్ళండి. మిమ్మల్ని అందరూ కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. అనేక మందికి దీవెనకరంగా మిమ్మల్ని అందరూ కూడా మార్చబోతున్నాడు అన్నమాట. హల్లెలూయా. చివరిగా 8వ అధ్యాయం ఆదికాండం 11-12 వచనాలు. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలువ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. చాలండి. భూమి మీద 40 రోజుల తర్వాత ఒక్క చెట్టు కానీ, ఒక మ్రాను కానీ, ఏమి ఒక జంతువు కూడా బ్రతికలేదు. ఏముంది? ఒక ఒలివ చెట్టు మాత్రమే బ్రతికుందండి. హల్లెలూయా. కాబట్టి నీవు నేను పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు తెలుసండి? భయంకరమైన ఒడిదుడుకులోంచి, ప్రాణాపాయ స్థితిలోంచి, ఏమండి మత్తోన్మాదులు హింసించిన, దూషించిన, మన మొహం మీద పిడుగుడు గుద్దినా కూడా మనం అంటే పచ్చని ఒలివ చెట్టు వలె జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా ఈ రోజు నుంచి ఎలా ఉండాలి? పచ్చని ఒలివ చెట్టు వలె ఉందముగాక. అందరూ తల ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం.